హాయ్ అండి. ఈరోజు పిల్లలకి హెల్తీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇలాంటి స్వీట్ చేసేద్దామా? హెల్తీ అంటున్నావు, స్వీట్ అంటున్నావు అనుకుంటున్నారా? మనం షుగర్ అనేది యూజ్ చేయకుండా చేస్తున్నామండి. అలాగే బీట్రూట్‌తో చేస్తున్నాం. అమ్మో! బీట్రూటా అనుకోకండి, చాలా బావుంటుంది. రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? దీనికోసం మనకి 2 మీడియం సైజ్ బీట్రూట్స్ అనేవి సరిపోతాయి. వాటిని అలా పీసెస్‌గా కట్ చేసుకొని, ఒక మిక్సీ జార్‌లో 2 కప్పుల వరకు పీసెస్ తీసుకోండి. 2 మీడియం సైజ్ బీట్రూట్‌లకి 1 కప్పు వాటర్ అనేది సరిపోతుంది మనం గ్రైండ్ చేయడానికి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా మీరు గ్రైండ్ చేయడానికి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకూడదనమాట. దీన్ని మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోండి. కొంచెం పల్ప్ తీసాక మళ్ళీ 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఇంకా వాటర్ అంతా గూడా తీసుకోండి. మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. మనకి వీడియోలో చూపిస్తున్నంత వాటర్ వచ్చాయి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ వరకు కార్న్ ఫ్లోర్‌ని వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట, లంప్స్ అనేవి లేకుండా. చాలామందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళు ఇలా చేసుకుంటే ఇష్టంగా తింటారు. దాంట్లో చాలా మెడిసినల్ యూజెస్ ఉంటాయండి బీట్రూట్‌లో మనకి. బీపీ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. లివర్ హెల్త్ బావుంటుంది. అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసిన ఈ బీట్రూట్ వాటర్‌ని ఒక పాన్‌లో తీసుకోవాలి. సిమ్‌లో పెట్టుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొని కంటిన్యూయస్‌గా మనం కదుపుతూ ఉంటే చాలా త్వరగా 2-3 మినిట్స్‌లోనే మనకి థిక్‌నెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీంట్లో మనం షుగర్ అనేది ఏం తీసుకోవట్లేదు. మనం తీసుకున్న 2 బీట్రూట్స్‌కి 1 ½ కప్ జాగరీ పౌడర్ అనేది సరిపోతుందండి. మీకు బెల్లం వద్దనుకుంటే అదే క్వాంటిటీ షుగర్ తీసుకోవచ్చు. ఇలా థిక్‌నెస్ స్టార్ట్ అయ్యాక మనం 1 ½ కప్ బెల్లం పౌడర్ అనేది యాడ్ చేయండి. ఈ పౌడర్ లేకపోతే బెల్లాన్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొలుచుకోండి. 1 ½ కప్ వచ్చిందా లేదా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. మీకు స్వీట్‌నెస్ 1 కప్పే సరిపోతుంది అనుకుంటే 1 కప్ యాడ్ చేసుకున్నాక స్వీట్‌నెస్ ఒకసారి చూసుకోండి. అప్పుడు రిమైనింగ్ హాఫ్ కప్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను అలాగే చేశాను గానీ సరిపోలేదు. అందుకే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేశాక మనం కంటిన్యూస్‌గా కదుపుతూ ఉంటే మనకి ఇంకొంచెం థిక్‌నెస్ స్టార్ట్ అవుతుంది. కలర్‌ఫుల్‌గా భలే ఉంది కదండీ! కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. ఇది ఇష్టం లేని వాళ్ళు వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేయండి. బాగా కలుపుకున్నాక నట్స్ అన్నీ గూడా వేసుకోండి. కాజు, పిస్తా అలాగే పంకిన్ సీడ్స్ అనేవి యాడ్ చేశాను. ఇందులో కొన్ని ఉంచుకొని మళ్ళీ మనం హల్వాలో పైన యాడ్ చేయడానికి కొన్ని ఉంచుకోండనమాట. అవన్నీ బాగా మిక్స్ చేశాక ప్యాన్‌ని హల్వా అనేది వదిలి రావాలండి. దానికోసం మనం ఘీ అనేది యాడ్ చేద్దాం. హల్వా అంతా అయ్యేసరికి 4-5 స్పూన్స్ ఘీ అనేది అవసరమవుతుంది. మనం ఒక్కొక్క స్పూన్ ఘీ యాడ్ చేసుకుంటూ కదుపుతూ ఉంటే హల్వా అనేది ప్యాన్ నుంచి వదిలి వస్తూ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. అలా ప్యాన్ నుంచి వదులుతూ వచ్చింది అంటేనే హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది. మీ ఇష్టం. ఇంట్లో ఏ షేప్ మౌల్డ్ ఉంటే అందులో వేసుకొని 3-4 అవర్స్ బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారాక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్‌గా అండ్ జెల్లీ లుక్ ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బీట్రూట్ వాటర్‌తో చేసాం కాబట్టి బీట్రూట్ ఫ్లేవర్ అనేది చాలా తెలుస్తుంది. ఇది మామూలుగా ఇలా తినేయొచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2-3 డేస్ వరకు ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి పిల్లలకి సర్ప్రైజ్ చేసేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా టింగ్ అని కొట్టండి. ఓయ్ వెళ్ళొద్దు, ఇంకా ఛానల్‌లో చాలా కిడ్స్ స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.